హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి తెలిసిన వాళ్ళది బర్త్డే పార్టీ ఉంటే వెళ్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు 40 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, అంటే సన్నీ డే లాగా అనిపిస్తుంది. మాకి సన్ ఎప్పుడు కనిపించడు, తక్కువ కనిపిస్తూ ఉంటాడు, వీక్కి 1 టైం అలాగా. సో ఈరోజు సన్నీ డే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గో స్టేషన్ దగ్గరే. ఇది ఇండియా నుంచి అప్పుడు తెచ్చుకుంటాం కదా మనం, డౌన్ టౌన్ పోయినప్పుడు చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి నాకు. క్లైమేట్ బాగానే అనిపిస్తుంది కదా ఈరోజు. ఎండ ఉన్నా కూడా చలి. ఫైనల్గా అయితే గో స్టేషన్ దగ్గరకు వచ్చాము. గో మా ఇంటి వెనకాలే ఉంటుంది, 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో వచ్చేసాము లోపలికి. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే మనం టికెట్ తీసుకోవచ్చు. టికెట్ కాదు, మాకు ప్రెస్టో కార్డ్ అనేది కార్డు ఉంటుంది. బస్లో వెళ్ళినా ట్రైన్స్లో వెళ్ళినా కూడా స్వైప్ చేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏంటి అంటే ఈరోజు వీకెండ్ కదా, సో వీకెండ్ పాస్ ఉంటుంది. అది జస్ట్ $10కే వస్తుందన్నమాట. సో మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి పాస్ తీసుకుందామని ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉన్నాము. పాస్ వచ్చేసి ఆన్లైన్లోనే తీసుకోవాలి, ఆఫ్లైన్లో ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్పారు. మేము లాస్ట్ టైం తీసుకున్నాము. సో అలా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఇక్కడ టికెట్స్ ఇవ్వట్లేదు. డే పాస్ లేదంటనా, ఆన్లైన్లో పర్చేస్ లాస్ట్ టైం ఇక్కడే తీసుకుంటాం కదా. It's a weekend day pass, so you cannot use for 2 days. It's just for 1. But you can do You can use it anywhere. Just for marriage to deliver, but for the weekend pass, you can use it anywhere. పూజిత్ పూజిత్ కింద పడిపోతావు నాన్న. పూజిత్ స్పెట్స్ నీట్గా పెట్టుకో. వెరీ గుడ్. ఫైనల్గా ఆన్లైన్లో డే పాస్ తీసుకొనేసి వెళ్తున్నాము. ట్రైన్కి టైం అయిందని చెప్పేసి ఇక్కడ స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాము. మా అబ్బాయి ఏమో నేనే ఎక్కుతానని చెప్పి వాడే ట్రై చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్లైమేట్ చాలా బాగానే ఉంది, బట్ ఏంటంటే విండ్ ఉంది అండ్ చలిగా కూడా ఉంది. అందుకు ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. బయటికి వెళ్తే చలి పెడుతుందని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము ట్రైన్ కోసం. ట్రైన్ ఆల్మోస్ట్ 2 మినిట్స్లో వస్తుంది. ఇంకా Friend. It's a good friend. ఎక్కడ పోతున్నావు పూజిత్? ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత ఒక 2 మినిట్స్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 3 ఫ్లోర్స్ లాగా ఉంటుందన్నమాట. డౌన్ లేయరు, మిడిల్ లేయర్ అండ్ అప్పర్ లేయర్ అని. ఇందులో మనకి ఫ్రీ వైఫై కూడా ఇస్తారు, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ట్రైన్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. వీకెండ్స్ అయితే సండేస్ ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి చాలా ఫుల్గా వస్తాయి. ఈరోజు ఎందుకో చాలా ఖాళీగా ఉంది. మేము కింద కూర్చుంటే ఏమంత కనిపించవు, పైన కూర్చుంటే బాగా కనిపిస్తాయి అని చెప్పి పైనకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది మిడిల్ లేయర్ అన్నమాట. మొత్తం డస్ట్బిన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మిడిల్ లేయర్లో కొంచెం తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో మేము పైకి వెళ్తున్నాము. అప్పర్ లేయర్లో ఏంటంటే క్వైట్ జోన్, ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మీటింగ్స్ అలాంటివి ఏమన్నా అటెండ్ కాకుండా ఆఫీస్ చేసుకోవచ్చు. క్వైట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. బట్ మనం ముందే అల్లరి గ్యాంగ్ అల్లరి చేస్తూ ఉంటాము. బట్ ఇంకెందుకో పైన అయితే సీనరీ బాగా కనిపిస్తుందని చెప్పేసి పైన కూర్చున్నాము. మొత్తం ఇంకా అలా మొత్తం సెట్ అయిపోయాము. చూడడానికి వ్యూ మాత్రం చాలా బాగుంది.
పూజిత్ ఏమున్నాయి ఏమున్నాయి? What's your name? Nerd. Nerd. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of మేము ఫైనల్గా డెస్టినేషన్ వచ్చింది దిగాలనుకొని వేరే ట్రైన్ మారాలి అనుకొని దిగుతున్నాము. బట్ జరిగింది వేరక్కడ. ఇదే మా వచ్చిన ట్రైన్. సార్ మాకు ఇట్లా ట్రైన్ ఎక్కాలని ఇల్లీగా దిగి మళ్ళీ ఎక్కుతున్నాము. కాదు బ్రహ్మానందం ఎస్కలేటర్ ఇలా దిగాలని తెలియక అని చెప్తాడు చూడు. అక్కడ దిగినాం ఇక్కడ ఎక్కుతున్నాం. ట్రైన్ ఆట ఆడుతున్నాం. సార్ టికెట్ సార్. పైన కూర్చున్నాం బాగా కనిపిస్తాయి. అవును కింద ఏం కనిపించవు. సో ఫైనల్గా ట్రైన్ జర్నీ అయితే అలా ముగిసింది. ఇక్కడ మొత్తం దిగేసాము. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మరి మేము క్యాబ్లో వెళ్ళాలి. బస్కైనా వెళ్ళొచ్చు, బట్ బస్ ఏంటంటే 2 బస్సెస్ చేంజ్ వెళ్ళాలి. ముందే చాలా చలిగా ఉంది అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తున్నాము. క్యాబ్కి కార్ సీట్ కంపల్సరీ కావాలి. సో అందుకు ఆలోచించుకుంటూ ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. బస్లో వెళ్దామా టికెట్ మరి ఉందా? ఎక్కడుంది? ప్రెస్టో కార్డ్ ఇది ఉందా? ఆటో ఎక్కాలా, బస్ ఎక్కాలా, ట్రైన్ ఎక్కాలని ఏదో సాంగ్ ఉంది కదా. సారీ నాకు ఈ ట్యూన్ సరిగా రాలేదు. అలా అన్నీ ఎక్కేసి ఫైనల్గా అయితే బర్త్డే జరిగే ఇంటికి వచ్చేసాము. మొత్తం హడావిడిగా ఉంది. పిల్లలందరూ వచ్చారు. బర్త్డేస్ అంటే చిన్నప్పుడే ఎగ్జైట్మెంట్ ఇప్పుడు ఉండదు అనిపిస్తుంది నాకైతే. మరి మీకు చిన్నప్పుడే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జరుపుకోవాలనిపిస్తుంటుంది. బర్త్డే సర్టన్ ఏజ్ తర్వాత బర్త్డే కూడా ఏమంత ఇంట్రెస్ట్గా అనిపించదు. సో ఫైనల్గా అయితే బర్త్డే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ అబ్బాయికి బర్త్డే బాయ్కి ఫీవర్ వస్తుంది. సో ఫేస్ చాలా డల్గా పెట్టుకున్నాడు. ఇంకా అలాగే కేక్ కట్ చేసి మేము తెచ్చిన ప్రజెంటేషన్ ఇచ్చాము. వేరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్తో మా అబ్బాయి ఆడుకుంటున్నాడు. వీడి పనిలో వీడున్నాడు. అలా అందరం కలిసి ఫోటోలు వీడియోలు తీసుకున్న తర్వాత కాసేపు మా అబ్బాయి నాతో ఆడుకున్నాడు. ఆ క్యాప్ పెట్టుకోవడం అలా సరదాగా అనిపించింది. మా అబ్బాయి కొంచెం కేక్ తినేసి పడుకున్నాడు హ్యాపీగా. ఇంకా మేము వచ్చింది తెలంగాణ వాళ్ళ ఇంటికి అనమాట. సో నేను ఫస్ట్ టైం తెలంగాణ ఫుడ్ టేస్ట్ చేస్తున్నాను. నాకు మొత్తం ఆంధ్ర ఫ్రెండ్సే ఉన్నారు. ఇక్కడ బిర్యానీ అండ్ చికెన్ నగెట్స్, పప్పు చారు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మిస్ అయ్యాను తీసుకోవడము. సో అలా మా అబ్బాయి పడుకున్నాడు కదా అని ప్రశాంతంగా కూర్చొని ఇంకా అలా బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు తెలంగాణ వంటలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు నేను. సో ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగా అనిపించింది. పప్పుచారు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేసింది తను. అలా ఫైనల్గా తిన్న తర్వాత పిల్లలందరూ డ్యాన్స్ చేశారు. అందరూ డ్యాన్స్ చేసి అలసిపోయామని చెప్పేసి కాసేపు రిలాక్సింగ్కి టీ తాగుదామనిపించింది. టీ తాగి ఇంకా అలా టైం స్పెండ్ చేస్తానే బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయినారా? ఖచ్చితంగా ఇది అప్లోడ్ చేస్తా. ఐ విల్ అప్లోడ్ దిస్.
బాయ్ అక్క. రేపు మీ రీల్ యూట్యూబ్ లో వస్తుంది. ఫైనల్లీ మా డే అయితే అలా ముగిసిపోయింది, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకొని అలా. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.